హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 25 అక్టోబర్ 2025 శనివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా? నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతది. ఇంక మీకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రం 10.880 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణానికి డిపిఆర్. రామగుండం చుట్టుపక్కల ఇప్పటికే 8,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు. ఎంత? 8,600. నెక్స్ట్, టెట్పై సుప్రీంకోర్టులో టీఆర్టీఎఫ్ రివ్యూ పిటిషన్. నెక్స్ట్ పాయింట్, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు మహిళల భాగస్వామ్యం అవసరం. రాష్ట్రపతి భాగస్వామ్యము అవసరం. నెక్స్ట్, పశ్చిమాసియాలో స్థిరత్వానికి గాజా శాంతి ఒప్పందంపై ఓ మైలురాయి. ఐరాసలో భారత్. నెక్స్ట్, ఉగ్రవాదులను బాధితులను సమానంగా చూడొద్దు, జయశంకర్. నెక్స్ట్, ఐరాస 80వ వార్షికోత్సవం. ఎంత? 80వ వార్షికోత్సవం నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేస్తున్న జయశంకర్, జయశంకర్. నెక్స్ట్, పాకిస్తాన్లో 400% పెరిగిన టమాటా ధరలు. ఆఫ్ఘన్లో సరిహద్దు మూసివేత కారణం. నెక్స్ట్, చిత్తు అమ్మకం ద్వారా కేంద్రానికి 377. చిత్తు అమ్మకం ద్వారా కేంద్రానికి 377 కోట్ల రూపాయల ఆదాయం. చిత్తు కాగితాలు, పాత వస్తువుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 377 కోట్ల ఆదాయం పొందడంతో 130 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని వినియోగంలోకి తెచ్చింది. నెక్స్ట్, రోజ్గార్ మేళంతో 11 లక్షల మందికి నియామక పత్రాలు, పిఎం మోదీ. నెక్స్ట్, శత్రువును తక్కువ అంచనా వేయొద్దు, ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉండాలి. సైనిక కమాండర్ల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్. నెక్స్ట్, మాదక ద్రవ్యాల పడవపై అమెరికా దాడి, 6 మృతి. వెనుజువేలా వరకు వెళ్లిన B-1 బాంబర్లు. H-1B వీసా ఫీజు వ్యతిరేక పిటిషన్లను ఎదుర్కొంటాం. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్. నెక్స్ట్, అప్పట్లో మనమే టాప్. కుటుంబ రుణాల్లో అగ్రస్థానం ఏపీ, తెలంగాణ. దేశంలోని దక్షిణాదిలో అత్యధికం. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి. దక్షిణాది ప్రజలకు రుణ చెల్లింపు సామర్థ్యం అధికం. అందుకనే రుణ సంస్థలు అప్పులిస్తున్నాయి నిపుణులు. మిడిల్ ఈస్ట్, యుఎస్ నుంచి పెరుగుతున్న ఆయిల్ కొనుగోళ్లు. రష్యన్ కంపెనీలపై అమెరికా ఆంక్షలతో కొత్త ప్లాన్ వేస్తున్న ఇండియన్ రిఫైనరీలు. పునరుత్పాదక ఇంధన ప్రవాహ నియంత్రణకు మైక్రోగ్రిడ్ అభివృద్ధి చేసిన భారత పరిశోధకులు. నెక్స్ట్, ఇకపై చిల్డ్రన్ బుక్కర్ ప్రైజ్ బహుమతిగా 50,000 పౌండ్లు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం బుక్కర్ ఇకపై పిల్లల కాల్పనిక సాహిత్యానికి కూడా అందనుంది. 2026లో నామినేషన్ల కోసం తెరవనున్నారు. 2007లో బహుమతులను ప్రదానం చేస్తారు. నెక్స్ట్, అమెరికాతో త్వరలో డీల్. వాణిజ్య ఒప్పందాలు హడావిడిగా చేసుకోను, దీర్ఘకాల దృష్టితోనూ వ్యవహరిస్తాం. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. నెక్స్ట్, ఓలా, ఊబర్కు పోటీగా భారత్ టాక్సీ. కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ పేరుతో దేశంలోనే తొలి సహకార టాక్సీ సేవను వచ్చే నెల ప్రారంభించనుంది. నెక్స్ట్, 5 ఏళ్ల కనిష్టానికి స్టీల్ ధరలు. టన్ను ధర 47,000కు పతనం. బిగ్మిన్ రిపోర్ట్స్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి 2025 అక్టోబర్ 22న
గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో 3వ స్థానాన్ని నిలుపుకుంది. 2024లో మన దేశం 10వ స్థానంలో ఉంది. వార్షిక అభివృద్ధి చైనా, రష్యా తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. నెక్స్ట్, దేశంలో 2025లో అటవీ విస్తీర్ణం 1,91,000 హెక్టార్లు, 0.27% పెరిగినది. చైనాలో 0.77%, రష్యాలో 0.11% వృద్ధి చెందింది. క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. భారతదేశ జాతీయ నది ఏది? గంగా నది. ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా గాంధీ ఏ యాత్ర చేపట్టారు? దండయాత్ర. నెక్స్ట్, కాంచీ స్తూపం ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? జీకే క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, కర్ణాటక కర్కట రేఖ ఎక్కడ ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.